ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు అయితే మన దగ్గర పోర్ట్రోనిక్స్ అనే బ్రాండింగ్ నుంచి సౌండ్ బార్ ఉందన్నమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి ప్యూర్ సౌండ్ 108. అండ్ నెక్స్ట్ మనం దీని వాట్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 160 వాట్స్ తో రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ముందు మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను సేమ్ పోర్ట్రోనిక్స్ బ్రాండింగ్ నుంచే 120 వాట్. అదైతే మనకు కొంచెం తక్కువ వాట్స్లో ఎవరైనా బడ్జెట్లో చూస్తున్నారంటే 4000 నుంచి 4500 రూపీస్లో మాకు సౌండ్ బార్ హెవీ వాట్స్తో కావాలంటే మీరు దానికి వెళ్ళవచ్చు. 120 వాట్స్ అది. ఆ వీడియో ఏమైనా చూడకపోతే అక్కడ కార్డ్స్లో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. తక్కువ వాట్స్లో అంటే తక్కువ ప్రైస్లో మీకు మంచి అవుట్పుట్ వచ్చే సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. 120 వాట్స్ వస్తుంది. అదైతే మాత్రం మీకు ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఆ వీడియో తక్కువ ప్రైస్లో చూస్తుంటే ఆ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మాత్రం మనకి 160 వాట్స్ రావడం జరుగుతుంది. లేటెస్ట్ పోర్ట్స్తో, మంచి డిజైన్తో, ప్రీమియం లుక్స్తో, హెవీ అవుట్పుట్తో, మీకు బేస్ పంచ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మంచి బిల్డ్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ డిజైన్ అయితే మాత్రం. సో మనం ఈ వీడియోలో అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి ఏ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చార్ట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. మోడల్ నేమ్ చూసుకుంటే ప్యూర్ సౌండ్ 108. మనం దీని వాట్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 160 వాట్స్తో రావడం జరుగుతుంది. మన బాక్స్లో చూసుకుంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు రిమోట్ తాలూకా బ్యాటరీస్ 2, ఒక యూజర్ మాన్యువల్, ఒక వారంటీ కార్డ్, 3.5mm to 3.5mm కేబుల్ ఒకటి, ఒక పవర్ కేబుల్, అండ్ నెక్స్ట్ వాల్ హ్యాంగర్ ప్లస్ స్క్రూస్ అండ్ వాచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే మీకు బాక్స్లో ఉన్నవైతే. నెక్స్ట్ మనం మెయిన్ సబ్ ఊఫర్ గురించి మాట్లాడుకుంటే మనం టాప్లో చూసుకుంటే పోర్ట్రోనిక్స్ అనే బ్రాండింగ్ ఉంది. దాని డౌన్లో చూసుకుంటే ఎయిర్ హోల్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్లో చూసుకుంటే మనకి సబ్ ఊఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5.25 ఇంచెస్తో మనకైతే సబ్ ఊఫర్ రావడం జరుగుతుంది. దాని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సబ్ అవుట్ తాలూకా కేబుల్ ఉందన్నమాట. మనకి ఓవరాల్గా సబ్ ఊఫర్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి క్వాలిటీతో, వెరీ కాంపాక్ట్ డిజైన్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా బాగుంది సబ్ ఊఫర్ అయితే. అండ్ నెక్స్ట్ మన బార్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది వెరీ లెంతీ బార్ అండ్ నెక్స్ట్ వెరీ గుడ్ లుకింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు సెంటర్లో చూసుకుంటే డిజైన్ కానీ ఏవైనా సరే చాలా అట్రాక్టివ్ ఉన్నాయి. మీరు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో చూసుకుంటే పోర్ట్రోనిక్స్ అనే బ్రాండింగ్ నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. మీరు మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవడానికి ఫస్ట్ సెంటర్లో చూసుకుంటే మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే మీకు మోడ్ బటన్ ఉంది. మీరు అక్కడ నుంచి మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ మోడ్ కానీ, HDMI మోడ్ కానీ, AUX మోడ్ కానీ ఏవైనా మీరు అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు సాంగ్ ప్లే పాస్ బటన్ ఉంది. దాని డౌన్లో చూసుకుంటే సాంగ్ ముందుకు వెళ్ళడానికి, దాని పక్కన చూసుకుంటే సాంగ్ బ్యాక్ వెళ్ళడానికి మీకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 వాల్ హ్యాంగర్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. మీరు డైరెక్ట్గా వాల్కి హ్యాంగ్ చేసుకునేందుకు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మనకి ఆల్ టైప్ ఆఫ్ పోర్ట్స్ ఇక్కడే ఉంటాయి. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇయర్ ఫోన్ జాక్ ఉంది. 3.5mm to 3.5mm పెట్టుకునే కేబుల్, మీ ఓల్డ్ టీవీ అయితే మీరు అక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే లేటెస్ట్ ఆప్షన్స్ ఆప్టికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే HDMI ARC ఉంది. మీకు 2 లేటెస్ట్ టీవీకి సెట్ అవుతుంది అనమాట. దాని పక్కన చూసుకుంటే USB సాకెట్ ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే సబ్ అవుట్ తాలూకా సాకెట్ ఉంది. మన సబ్ ఊఫర్ నుంచి వచ్చిన కేబుల్ అన్నది సబ్ అవుట్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే పోర్ట్రోనిక్స్ అనే బ్రాండింగ్ అండ్ వాట్స్ అవన్నీ మెన్షన్ చేస్తున్నారు. దాని పక్కన చూసుకుంటే మీకు ఫిలిప్స్ కార్డ్ పెట్టుకునేందుకు పవర్ సప్లై సాకెట్ ప్రొవైడ్ చేశారనమాట. మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు డిజైనింగ్. అండ్ నెక్స్ట్ మీకు సైడ్లో కూడా ఓవెల్ టైప్ కటింగ్తో, ఓవెల్ టైప్ షేప్తో చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇంతవరకు మనం దీని పోర్ట్స్ కానీ, దీని బిల్డ్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ అన్నీ చూసాం కదా. ఇప్పుడు మనం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు బేస్ పంచ్ అవన్నీ ఎగ్జాక్ట్గా అర్థం అవ్వచ్చు.
సౌండ్ విన్నారు కదా, మీకు బేస్ పంచ్ కానీ ట్రెబుల్ కానీ అన్నీ మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. మీకు రిమోట్లో కూడా మీరు అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు రిమోట్లో మీకు ఎట్లా ఈక్వలైజర్ కావాలని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రెబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సౌండ్ అన్నది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీ సౌండ్ అవుట్పుట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అనమాట. లేటెస్ట్ పోర్ట్స్తో వస్తుంది. సో వీడియో మీకు ఎలా అనిపించింది, సౌండ్ బార్ మీకు వర్త్ అనిపించిందా లేదా, డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఈ సౌండ్ బార్ ఎవరికైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటే వీడియో షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.